భాగాల నుంచి కొన్ని కొన్ని మాటలు మనము విందాము. సో ఇది మనకి చాలా సుపరిచితమైనటువంటి లేఖన భాగము. సో మరొకసారి ఎందుకంటే దేవుడు మనం ఎన్నిసార్లు ధ్యానించినా ఈ లేఖన భాగాల్ని దేవుడు ప్రతిసారి కొన్ని కొత్త తలంపులు ఇస్తాడు. సో గనిని దవ్వే కొంది మనం ఎట్లాగా అనేకమైన ఆ, ఒక లోహాలు పొందుతామో అట్లాగే దేవుని వాక్యం కూడా అంతే. ఈ సమయంలో మనము అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం, బుక్ ఆఫ్ యాక్ట్ చాప్టర్ 12, 12వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాము. మీకు నేను షేర్ చేస్తాను ఎవరైతే అంటే మీకు బైబిల్ తీయటం కష్టమైపోద్దాం ఏమో. సో ఇక్కడ ఆమ్, 12వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు వర్స్ బై వర్స్ వెళ్దాము. మనం అంటే ఈ బైబిల్ స్టడీ క్వశ్చన్స్ అనేది లేకుండా మామూలుగా జస్ట్ దేవుడు ఇచ్చిన తలంపుని బట్టి కొన్ని మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. సో ఇక్కడ ఫస్ట్ 5 వర్సెస్ ఎవరైనా చదువుతారా? 5 వర్సెస్ ఈ యొక్క అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. అన్న చదువుతానన్న. ఉమ్, అన్న ఓకే, ఒక సెకండ్ చదువుతాను. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం అన్న, మొదటి నుంచి. 12వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. తర్వాత ఇంక ముందు కూడా చదువుకున్నాం. మీకు ఆల్రెడీ డిస్ప్లే చేసి ఉన్నాను, మీరు అట్లా చూసి ఓకే చదువు. ఓకేనా. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతన్ని పట్టుకొని చెరసాల్లో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవాలని ఉద్దేశించి అతని కావలి ఉండుటకు 4 చతుష్టయములు 16 సైనికులకు అతన్ని అప్పగించెను. పేతురు చెరసాల్లో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. సో థ్యాంక్ యూ బ్రదర్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపల దేవా, నమ్మకమైన తండ్రి, ఈ సమయాన్ని మీరు దీవించండి. మీ దగ్గర మాటలు మాకు వినిపించండి ప్రభా. వినగలిగే చెవుల్ని, గ్రహించగల హృదయాన్ని అనుగ్రహించండి. కొన్ని తలంపులు ఎవరితో ఏ విధంగా మాట్లాడతారో తెలియదు ప్రభా. మీరు ఈ యొక్క సమయంలోని ఆశ్చర్యకరంగా దేవునికరంగా ఉంచి మేము కొన్ని తలంపులు కలిగి ఇక్కడి నుంచి వెళ్ళటానికి మీరే సహాయపడండి, దయచూపండి. మేము ఆత్మీయంగా ప్రోత్సహించబడటానికి, నాయన పురికొల్పబడటానికి మీ ద్వారా మేము నా తండ్రి ఎంతైనా ప్రభా సంతోషించగలగటానికి మీరే సహాయపడాలని యేసునామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో దాదాపు అదే కాలం ముందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని పెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని అని కొన్ని మాటలు ఉన్నాయి ఇక్కడ. హేరోదు చేసిందని ఇంగ్లీష్లో ఏముంటుందంటే అక్కడ హేరోద్ ద కింగ్ స్ట్రెచ్డ్ ఫోర్త్ హిజ్ హ్యాండ్స్. ఇక్కడ హేరోదు రాజు ఏం చేశాడంటే తన చెయ్యిని చాపాడంట. చాపాడంటే దేనికొరకు చాపాడు? ఏదో కొంతమందికి ఏదైనా సహాయం చేయటానికో ఏదన్నా పరిస్థితుల నుంచి తప్పించడానికో కాదు, కానీ వారిని బలాత్కారంగా పట్టుకోవటానికి. ఆనాడు ఈ అపోస్తులైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఏ విధంగా సంఘాన్ని హింసిస్తూ వచ్చాడు, దేవుని బిడ్డల్ని హింసిస్తూ వచ్చాడు. సో ఆ విధంగా ఇతను సంఘాన్ని చాలా బాధ పెడతా ఉన్నప్పుడు, దేవుని బిడ్డల్ని బాధ పెడతా ఉన్నప్పుడు, సో దేవుడు చూస్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా. ఆనాడు సౌలు చేసిన చూసిన దేవుడు ఈ ఏ రోజు చేస్తానని కూడా చూస్తూ వచ్చాడు. సో ఇప్పుడు అతను చేసింది ఏంటంటే యోహాను సహోదరుడైనటువంటి యాకోబును ఖడ్గం చేత చంపించాడు. అతన్ని చంపించాడు. తర్వాత 3వ వచనంలో ఏమంటున్నాడు? ఇది యూదులకు ఇష్టమైన కార్యం అని తెలుసుకొని, ఇది మన ప్రస్తుత దేశాల్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు మనకు అర్థమవుతూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే యూదులకు ఇష్టమని
ఒక కార్యం చేయాలనుకున్నాడంట. తెలుసుకొని పేతురును కూడా పట్టుకొని పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. ఇప్పుడు ఇప్పుడు యాకోబుని చంపించటం అనేది అతనికి యూదులకు ఇష్టమైందని గ్రహించి పేతురును కూడా అట్లా చేస్తే వాళ్ళు చాలా సంతోషిస్తారని గ్రహించాడు ఇతను. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, దేశంలో ఎవరికి ఇష్టమో దాని గురించి ఆలోచించట్లేదు కానీ మరొకరికి ఏది ఇష్టమో దాని గురించి చేయడానికి ఎక్కువ ఆలోచిస్తున్నారు మన రాజకీయ పరిస్థితులు చూసినప్పుడు. ఇప్పుడు యూదులు అత్యధికమైనటువంటి ఆ, ఆ, జనం అన్నమాట, మెజారిటీ పీపుల్. వాళ్ళని సంతోషపెడితే మన అధికారం అనేది, మన పరిస్థితి అనేది స్థిరంగా ఉంటుంది, మనం చాలా బలంగా ఉండొచ్చు, మన ఎక్కువ కాలము అధికారంలో ఉండొచ్చు అన్న ఆలోచన ఆనాడు హేరోదుకు ఉంది. ఆయన రాజుగా కొనసాగటానికి కొంత మంచిగా ఈ ప్రజల్ని సపోర్ట్ చేసుకుంటూ ప్రజల యొక్క మెప్పుతో ఎవరైతే మెజారిటీ ఉన్నారో వారి ద్వారా మనము ఈ విధంగా ఉంటే బాగుంటుంది అనుకొని ఆ, యూదులకి ఇష్టమైన కార్యం చేస్తూ వచ్చాడు కానీ తనకి ఏది ఇష్టం అనేది ఆలోచించట్లే అక్కడ. సో యూదులకు ఇష్టమైందని ఆలోచించి ఈ పేతురును కూడా పట్టుకున్నాడు. ఇప్పుడు వీళ్ళ వలన అతనికి ఏదో హాని జరగలేదు, అతను ఏదో తన పొజిషన్ పోయే పరిస్థితులు ఏమి లేవు. కానీ మనిషిలో ఉన్నటువంటి ఆలోచన విధానం ఏంటంటే, నేను ఏ విధంగా ఆ, వేరే వాళ్ళ ఆ, ఏ విధంగా నేను దీని ద్వారా మేలు పొందుతాను, ఒక పని చేయటం ద్వారా ఏ విధంగా నేను నా యొక్క స్థితిని, నేనున్నటువంటి అధికారాన్ని, నేనున్నటువంటి పొజిషన్ని కాపాడగలుగుతాను. ఒకరి వల్ల నాకు నష్టం ఉన్నా నష్టం లేకపోయినా నేను దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ దీనికోసం నేను ఏదేం చెయ్యాలి అన్న బలమైనటువంటి కాంక్ష కలిగినటువంటి వ్యక్తి ఈ హేరోదు. ఇతను ప్రజల యొక్క నాడిని గుర్తెరిగాడు, మనకు అక్కడ గుర్తెరిగినట్టుగా. సో మెజారిటీ మనం ఉన్నాం కాబట్టి వాళ్ళ ఇష్ట ప్రకారంగా మనం చేస్తే మన జీవితం కొనసాగిద్ది, మనం ఎక్కువ కాలం ఉండగలుగుతామన్న ఆలోచన కలిగినటువంటి వ్యక్తి హేరోదు. పేతురును పట్టుకున్నాడు. వీళ్ళు ఎటువంటి సంఘ విద్రోహ కార్యాలు వీళ్ళు చేయలే. వీళ్ళు ఎవరిని ఎన్నో విధాలుగా హింసించి బాధపెట్టి ఒక బందిపోట్లుగా వాళ్ళు వ్యవహరించలే. వారు ఒక తీవ్రవాదంతోనూ అనేకమైనటువంటి ఆ, ఆ, భయంకరమైనటువంటి ఈ యొక్క సమాజానికి వ్యతిరేకమైన కార్యాలు చేసి మనుషుల్ని భయభ్రాంతులకు గురి చేసిన వాళ్ళు కాదు వీళ్ళు. వీళ్ళు దేవుని యొక్క సేవకులు, దేవుని పరిచయం చేస్తున్నవారు, వారు సువార్థికులు, వాళ్ళు బోధకులు, వాళ్ళు ప్రవక్తలు, వాళ్ళు దేవుని వాక్యాన్ని పంచుకుంటున్న వాళ్ళు. అటువంటి వాళ్ళని పట్టుకొని సో మన యొక్క పర్సనల్ వ్యక్తిగతం యొక్క కాంక్షతో వ్యక్తిగతమైనటువంటి బెనిఫిట్ కొరకు అటువంటి పని చేస్తూ వచ్చారు వాళ్ళు. సో ఇప్పుడు ఈయన ఆలోచన విధానం అట్లాగే ఉంది. ఇప్పుడు మనకి వేరు వేరు దేశాల్లో జరుగుతున్న సంఘటనలు కూడా ఇంతే. సో వీళ్ళని మనం ఇట్లా చేస్తే మనకి ఈ విధంగా బెనిఫిట్ కావచ్చు అన్న ఆలోచనతో ఉంటున్నారు. కానీ వీళ్ళని పోషిస్తున్న దేవుడు, వీళ్ళని కాపాడుతున్న దేవుడు, వీళ్ళని భద్రపరుస్తున్న దేవుడు ఒక అదృశ్యక్తి, ఆయన మామూలు అతను కాదు అన్న ఆలోచన గుర్తెరలేని పరిస్థితిలో ఉంటున్నారు ప్రజలు. అంటే అధికారులు ఉన్నవారు, వారు మేము మెజారిటీ ఉన్నాం కాబట్టి మేము ఏం చేసినా జరుగుతుంది కాబట్టి మెజారిటీ పీపుల్ ఏది చెప్తారో అదే అనుకుంటున్నారే కానీ సో దేవుడు సృష్టికర్త ఆయన మెజారిటీని చూసి వెళ్ళేవాడు కాదు. ఆయన న్యాయాన్ని ఏది ఇటుపక్క ఉంది, లేకుంటే ఏది అన్యాయం నడుస్తుంటే దాన్ని ఏ విధంగా చేయాలని ఆలోచించే వ్యక్తి ఆయన. ఆయన నీతిమంతుడు, ఆయన న్యాయవంతుడు, ఆయన సరైన రీతిలో జడ్జి తీర్పు తీర్చే ఆయన ఒకరి యొక్క మాటలను బట్టి, వారి యొక్క ప్రోద్బలాన్ని బట్టి, లేకుంటే వాళ్ళు చేస్తున్నటువంటి రికమెండేషన్లను బట్టి ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వ్యక్తి కాదు. ఆయన విధానం, ఆయన జీవిత విధానం, ఆయన ప్రవర్తన విధానం అవన్నీ కూడా చాలా గొప్పవి. అటువంటి దేవుణ్ణి వెంబడిస్తున్న వారు ఈ ప్రజలను, ఈ యొక్క పేతురు, ఆ పేతుర్ని పట్టుకొని చెరసాల్లో వేసినట్టుగా మనం చూస్తాం. అతను పట్టుకొని చెరసాల్లో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతను తేవాలని ఉద్దేశించి అతను కావాలి ఇండుటకు 4 చతుష్టాయములు నిందనట్టుగా 16 మందిని పెట్టాడు అతను. ఇతనికి 16 మందిని పెట్టవచ్చు అసలు, అంటే అంత సెక్యూరిటీ అవసరం ఈయనకి? ఈయన ఎక్కడికి వెళ్తాడు? ఒక ఒక సామాన్యమైనటువంటి ఒక 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 వ్యక్తి అతని దగ్గర ఏదో ఎక్స్ట్రా ఏంటంటే అతని దగ్గర ఏదో తయారు చేస్తాడో ఏదో చేస్తాడో అనేది ఏం లేదు.
కానీ ఇక్కడ మనం ఒకటి గమనించాలి. అటువంటి వ్యక్తులకి ఎటువంటి సంఘ విద్రోహ కార్యకలాపాలు చేయకుండా, ఎటువంటి నష్టం తీసుకురాకుండా, వాళ్ళు అనేకమైన మేలులు చేస్తూ మనుషుల్ని మంచి క్రమంలో నడిపించడానికి ప్రయాసపడుతున్నటువంటి అటువంటి వ్యక్తిని కా అంటే చెరసాల్లో ఉంచి తనను భద్రపరచడానికి 16 మందిని ఉంచాడు అని అంటే, మీరు ఆలోచించండి. ఆ హేరోదు ఎంతగా భయపడి ఉంటాడో అతని విషయంలో. ఆలోచించండి. అతనికి ఎటువంటి శక్తి ఉందని, అతనికి తనలో విశ్వాసం ఉందో. ఈ పేతురికి దేవుని తోడు అనేది ఉంది. దేవుని శక్తి అనేది వాళ్ళతో ఉంది కాబట్టి వాళ్ళు ఇట్లా చేయగలుగుతున్నారన్న ఆ భయం ఎక్కడో అతనికి ఉంది కాబట్టి, ఏ విధంగా కూడా ఇతన్ని తప్పించుకోకుండా కాపాడాలి. అట్లా ఉంచి ఈ యొక్క యూదుల ముందు తీసుకొచ్చి ఇతను కూడా శిరచ్ఛేదనం చేయాలి, లేకుంటే ఇతన్ని ఏదో ఒక విధంగా హతం చేయాలి. ముందు యాకోబుని అట్లా చేసాడు కాబట్టి ఇతను కూడా అట్లా చేయాలన్న ఆలోచనతో ఆయన బలంగా ఉన్నట్టున్నాడు. అందుకనే 16 మందిని పెట్టాల్సి వచ్చింది అక్కడ. ఇది ఈయన బరబ్బా కాదు. బరబ్బా ఇట్లాంటి ఇంకా వేరు వేరు కార్యక్రమాలు చేసిన వాళ్ళు, చాలా భయంకరులు, అనేక మందిని ఆ, హతం చేసిన వాళ్ళు, అటువంటి వాళ్ళకి పెట్టినట్టుగా ఈయనకి పెట్టారు. సో దీన్ని బట్టి మనం ఒకటి గమనించవచ్చు. ఆ హీరోకి ఎంతో భయం ఉంది. అంటే ఏదో ఒక విధంగా దేవుడు వీళ్ళని విడిపించి వచ్చామో, ఏదైనా చేయించామో, సో అన్న ఆలోచన అతనికి ఉండొచ్చు. సరే, ఆ తర్వాత అతన్ని జైల్లో పెట్టేశాడు. 5వ వచనంలో పేతురు చెరసాలలో ఉంచబడిను, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తి దేవునికి ప్రార్థన చేస్తూ ఉందంట. రెండు రకాలు జరుగుతున్నాయి ఇక్కడ. ఒకవైపు ఏమో ఆ ఆ ఒక బోధకుడు, ఆ ఒక సేవకుడు చెరసాల్లో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు. సో తనకి విడుదల, అనేక మంది విడుదల గురించి, విడుదల కొరకు ప్రార్థించి విడుదలను ప్రకటిస్తూ అనేక మందికి సహాయం చేస్తూ అనేక మందిని బాగు చేస్తూ వస్తున్న వ్యక్తి ఇప్పుడు చెరసాలలో ఉంచబడినాడు. ఇంకోవైపు చూస్తే సంఘం ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తూ ఉంది. ఈ సంఘము రికమెండేషన్ల కోసం అక్కడికి ఇక్కడికి వెళ్ళలేదు, ఎవరికి వాళ్ళకి వెళ్ళకి కాళ్ళు పట్టుకోలేదు, సాగిలి పడలేదు, ఏం చేయలేదు. కానీ వాళ్ళు చేస్తుంది ఏంటంటే, సర్వ సృష్టికర్తమైనటువంటి దేవుడు, మహాకాశాన్ని సృష్టించినటువంటి దేవుడు, నోటి మాట ద్వారా సృష్టించినటువంటి దేవుడు, తన రూపంలో తన పోలు చొప్పున మనిషిని తయారు చేసినటువంటి ఆ దేవుణ్ణి వారు ఆయన పాదాల దగ్గర కూర్చొని మొరపెడతా ఉన్నారు. సో రూత్ అక్కడ మనం గమనించవచ్చు. మార్తా, నువ్వు ఇది విస్తారమైన పనులతో ఉన్నావు, మరి అయితే ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. ఏమనుకుందంట? దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చొని ఆయన మాట వింటా ఉంది. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సంఘం అత్యాసక్తి ఎక్కడ కూర్చొని? ప్రభు దగ్గర కూర్చొని, ప్రభు పాదాల చెంత కూర్చొని ప్రార్థిస్తూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ప్రార్థిస్తున్నారు, ఇక్కడ శ్రమ జరుగుతూ ఉంది. ఏంటంటే, ప్రార్థనలకి చింతకాయలు రాలుతాయా అని అంటూ ఉంటారు. సో గొప్ప కార్యాలు మనం చూడొచ్చు, గొప్ప కార్యాలు ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు చూడొచ్చు. అది ఇక్కడ మనము గొప్ప కార్యం చూడబోతా ఉన్నాము. ఏదైతే ఇక్కడ దేవుని గ్రంథంలో రాయబడి ఉందో, మన యొక్క ఆత్మీయ అభివృద్ధి కొరకు, మన ప్రోత్సాహం కొరకు దేవుడు ఈ విధంగా రాసించాడు అనమాట. మనం చూడొచ్చు, ప్రార్థన చేస్తూ ఉంది సంఘము. వాళ్ళు ఏమనుకోవచ్చు, ఇంతమందిని సెక్యూరిటీగా పెట్టి ఈ విధంగా రాజే తన మీద ఇంత పగబెట్టి ఉంటే ఇంకెవరు తప్పించగలుగుతారో అన్న అటువంటి విశ్వాసం వాళ్ళలో రావచ్చు. కానీ అటువంటి దానికి చోటు ఇవ్వకుండా వారిలో ఉన్న విశ్వాసం ఏంటంటే, మనం ప్రార్థిస్తే దేవుడు విడుదల కలుగు చేస్తాడు అని. బహుశా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అటువంటి విశ్వాసంతో ఉండకపోవచ్చు. ఏందో అతను వెళ్తున్నాడు కాబట్టి నేను కూడా వెళ్ళాలి, ఆమె వెళ్తున్నాం కాబట్టి నేను కూడా వెళ్ళాలి అన్న ఆలోచనతో వెళ్ళిన కొంతమంది, నేను వెళ్ళకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, నేను వెళ్ళకపోతే వీళ్ళు ఏమనుకుంటారు అనుకొని వెళ్ళిన కొంతమంది అక్కడ మనం చూడొచ్చు. ఆ తర్వాత వారి విశ్వాసంలో ఏ విధంగా అనుమానం అనేది వాళ్ళలో ఉన్నటువంటి తత్రపాటు అనేది మనం అక్కడ చూడగలుగుతాం. తర్వాత అక్కడ ప్రార్థన చేయడానికి వచ్చిన వాళ్ళు విశ్వాసంతో వచ్చిన వాళ్ళు, అందరు విశ్వాసంతో వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళు కొంతమంది విశ్వాసంతో, కొంతమంది ఏంటంటే ఇటువంటి ఆలోచనతో వచ్చిన వాళ్ళు. ఎట్లా అంటే మనం తర్వాత చూద్దాం దాని విషయాలు. కాబట్టి సంఘం ప్రార్థిస్తూ ఉంది. తెలియాలన్న ఆలోచన ఏంటంటే, ప్రార్థించడానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా విశ్వాసంతో ప్రార్థిస్తారని ఏం లేదు. ప్రార్థించడానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా వాళ్ళలో ఉన్నటువంటి ఆలోచనలు ఇట్లా వేరు వేరు రకాలుగా ఉంటాయి. సో ఇప్పుడు 6వ వచనంలో, హేరోదు అతన్ని వెలుపులకు తీసుకుని రావాలని చూడగా ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించు. చూడండి, వాళ్ళు బంధకంలో ఉన్నాడు, అతను ఆ ప్రజల్లో ఉన్నాడు. కానీ అక్కడ కూడా అతనికి స్వేచ్ఛ లేదు, కొంచెం అటు ఇటు తిరగడానికి కూడా లేదు. ఏమున్నాడు? సో అంటే ఇక అక్కడ కూడా అతను అట్లా ఉంచకూడదు, ఏదో జరిగిపోతుంది అన్న ఆలోచనతోనే వాళ్ళు ఉన్నట్టున్నారు. బహుశా ఆ సిస్టమ్ అట్లాగా పెట్టినట్టున్నారు. ఒకళ్ళు ఇతని కోసం పెట్టారో లేకపోతే అందరికి అట్లాగే ఉందో మనకు తెలియదు. కానీ ఇక్కడ మాత్రం ఒక 2
సైనికుల మధ్య అతను ఉన్నాడు, సంఖ్యలతో బంధించబడి ఉన్నాడు, నిద్రిస్తూ ఉన్నాడు. ఆ కావలి వారు ఇక ఏం చేస్తూ ఉన్నారు, తలుపు దగ్గర ఉన్నారు. ఇవన్నీ ఇంత పగడ్బందీగా అతన్ని పట్టుకొని ఉంచారు. ఉంచితే ఆ తర్వాత ఏమైపోయింది? ఇదిగో ఏడో వచనంలో, ఇదిగో ప్రభు దూత అతను దర్శించి నిలిచెను, అతని దగ్గరగా నిలిచెను. ఆ, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడిను. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మనందరం గమనించాల్సింది ఏంటంటే, అంతమంది కాపలాదారులు ఉన్నారు, గేట్లు క్లోజ్ ఉన్నాయి, 16 మంది కాపలా కాస్తా ఉన్నారు. ఇంతమంది ఉన్నప్పుడు కూడా వారు దేవుని దూతను ఆపలేకపోయారు. సో దూత ఎక్కడున్నాడంట? జైల్లో ఉన్నాడు, ప్రిజన్లో ఉన్నాడు. ఏంజిల్ వాజ్ ఇన్ ద ప్రిజన్. ఎందుకు ప్రిజన్లో ఉంది? దేవుని దూత ఎందుకు ప్రిజన్లో ఉన్నాడు అంటే, పేతురున్నాడు కాబట్టి. పేతురు ఎందుకున్నాడు? ప్రభు నిమిత్తమై ఉన్నాడు కాబట్టి. ప్రభు నిమిత్తమై ఉన్నాడు కాబట్టి ఆ, ఈ దేవుని దూత ఎందుకు ఉండాలి అక్కడంటే, ఒక ప్రభువే ఎందుకు ఉండాలి అక్కడంటే, బిడ్డల విషయంలో తను కలిగి ఉన్నటువంటి ఆ ఒక ఆలోచన, ఆ భద్రత. మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినటువంటి కనుగుడ్డును ముట్టినట్లు అన్నాడు దేవుడు. సో దేవుడు పగ తెచ్చుకుంటున్న నా పని అన్నాడు. నేను ఇజ్రాయల్ని కాపాడువాడు కొనుక్కొని నిద్రించడాని అన్నాడు. ఇటువంటి అనేకమైనటువంటి లేఖన భాగాల ద్వారా తన బిడ్డలను ఆదరిస్తున్న దేవుడు, చెప్తున్న దేవుడు ఆ ప్రకారం చేస్తాడు. ఆయన మాట చెప్పడమే కాదు, చేస్తాడు. సో ఆ విధంగా ఒక తన బిడ్డ ఆ జైల్లో ఉన్నప్పుడు, ఆ ప్రిజన్లో ఉన్నప్పుడు, అటువంటి బంధకాలు ఉన్నప్పుడు దేవుడు ఆ ప్రిజన్లోకి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ఎవరి కొరకు? తన పిల్లల కోసం. సో మనం ఇక్కడ గమనించాల్సింది, మనం ఏ పరిస్థితుల్లోనే ఉన్నాయండి, మనం ఎంతగా నమ్మకంగా యథార్థంగా చేస్తున్నా ఈ వచ్చే పరిస్థితులు వస్తూ ఉంటాయి, మన ఇబ్బందికరంగా ఉంటాయి, చాలా ఉంటాయి. మన అనేక భయాలతో ఉండి మనము చేయాల్సిన పని చేయకుండా ఆగిపోకూడదు. దేవుడు ఎక్కడ ఉంచాడో అక్కడ మనం ప్రభు కోసం నిలబడాలి, దేవుని పని చేస్తూ ఉండాలి. నేను ఎక్కడికి పోకుండా ఒక చోట ఉండి నేను కాపాడుకోగలుగుతాను, భద్రపరచుకోగలుగుతానంటే అది మనకి సరైన అటువంటి ఇది కాదు, అది మనం అవివేకం అవుతుంది. దేవుడు మనల్ని ఎక్కడ ఉంచినా, మనం ఎక్కడున్నా కూడా ఆయన మహిమార్థం మనం ఉండకపోయి అనేక భయాలతో ఉన్నప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషించలేడు. మనము ఆయన చిత్తాన్ని కాకుండా నేను ఇట్లా దాగి ఉంటాను, ఈ విధంగా ఉంటాను, ఇట్లా చేస్తాను అనుకుంటే దానివల్ల నీకు ఉపయోగమే లేదు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది, మనం చేయాల్సిన పని చేస్తూ ఉంటే దేవుని యొక్క ప్రొటెక్షన్, ఆ అదృశ్యక్తి, ఒక బలమైన హస్తము రక్షింపనేరుకున్నట్లు ఆయన హస్తము కూర్చగాలేదు. ఇక్కడ హేరోదు తన చెయ్య సంఘాన్ని ఇబ్బంది పెట్టడానికి, దేవుని బిడ్డల్ని ఇబ్బంది పెట్టడానికి స్ట్రెచ్ చేస్తే దేవుని హస్తము అది కూడా స్ట్రెచ్ అయి ఉంది. ఆయన హస్తం, బలమైన హస్తం మన వైపు స్ట్రెచ్ అయింది. ఎందుకు తెలుసా? అగ్నిలో నుంచి లాగినట్లు కొంతమందిని లాగటానికి మనం దేవుడు ఉపయోగించుకోవడానికి ఆ చెయ్యి ఉంది. మనం ఉన్న పరిస్థితుల్లో, మన ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే మనతో ఆ చెయ్యి మనల్ని ఆ క్రేన్ ఎట్ట తీసి ఇట్లా పెడుతుందో అట్లాగా అక్కడ నుంచి తీసి ఈవెన్ గ్రౌండ్లో పెడతాడు దేవుడు. సమభూమిలో మనం ఉంచుతాడు. మనకున్న ఎటువంటి ఇబ్బంది అయినా, ఎటువంటి పరిస్థితి అయినా కూడా పరిస్థితి నుంచి తప్పించగల సమర్థుడు ఆయన. ఏ విధంగా అయినా కావచ్చు. అయ్యా మేము కొద్ది మందిగా ఉన్నాము, అక్కడ అనేక మంది ఉన్నారు, వాళ్ళు చెప్పిన మాటే పెద్దగా వినపడతా ఉంది, మా మాట వినపడలేదంటే, కానీ వాళ్ళు పెద్ద గరిసినా మనం తక్కువ గరిసినా ఆ అధికారులు మనసులోకి వెళ్ళే మాట మన మాటే. ఆ సౌండ్ వేవ్స్ని దేవుడు ఆ విధంగా తీసుకెళ్లి వాళ్ళ అధికారులు మనసులో పెట్టేసి వాళ్ళ ద్వారా సరైన విధంగా ట్రీట్ చేసే విధంగా, సరైన విధంగా మన పక్షం నిలిచే విధంగా దేవుడు ఆ భయాన్ని కలిగిస్తాడు, ఆ తట్టుబడి తీసుకొస్తాడు, అటువంటి ఆలోచన వాళ్ళకి కలిగిస్తాడు. ఏ విధంగానే కావచ్చు, ఆ విధంగా దేవుడు తన బిడ్డల పక్షంగా గొప్ప కార్యం చేస్తాడని మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ దేవుని దూత పేతురు కొరకు ఆ జైల్లో ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. అక్కడ ఎవరు ఆపలేకపోయారు, ఏది ఆపలేదు. రాతి సమాధి, ఒక పెద్ద రాయిని వారు యేసుప్రభు ఒక సమాధి మీద ఉంచితే ఆ రాయి ఆపలేకపోయింది ప్రభుని. సృష్టికర్తని, సమస్తాన్ని సృజించినట్టు ఆయన్ని ఏ కొండలు ఆపగలుగుతాయి? నువ్వు ఒక రాయి కాదు, ఒక పెద్ద కొండ తీసుకొచ్చి నీకు హిమాలయ పర్వతం తీసుకొచ్చి ఆయన ఎంట్రన్స్లో పెట్టినా ఆ పర్వతం ఆపలేదు.
అక్కడ ఆ దేవుడు హైవే హైవే ఒక క్రియేట్ అయిపోద్ది ప్రభు కొరకు ప్రభు బయటకు వచ్చేదాని కొరకు ఒక హైవే అనేది అక్కడ దేవుడు ఏర్పాటు అది కలుగు చేయగలుగుతాడు. అంత శక్తిమంతుడు, అంత ప్రభావం కలిగినటువంటి వ్యక్తి. ఆయనను ఏ విధంగా ఆ శిరసాల్లో బంధించగలుగుతాయి? కాబట్టి ఆ శిరసాలలో ఆయన లోపలికి వెళ్ళటానికి, తన బిడ్డలతో నిలబడటానికి, తన బిడ్డలకు ధైర్యం చెప్పటానికి, వాళ్ళని విడిపించటానికి ఆ ఇనప గేట్లు ఆ ఆ యొక్క చెరసాలై అవన్నీ కూడా ఆపలేకపోయినాయి. ఆ సైనికులు ఆపలేకపోయారు. వాళ్ళు ఎంతో మంచి తర్ఫీదు కలిగిన వాళ్ళు అయి ఉండొచ్చు. అసలు బ్లాక్ క్యాట్ కమాండోస్ కావచ్చు. వాళ్ళు ఎంత జడ్ ఫెడ్ సెక్యూరిటీ అయినా ఉండొచ్చు. ఎంతైనా ఉండొచ్చు. ఎన్ని ట్రైనింగ్లు అయినా ఉండొచ్చు. నో మ్యాటర్. ప్రభు కావాలనుకున్నప్పుడు ఎవ్వరు కూడా ఆయన ఆపలేరు. సో ఆ విధంగా దేవుడు అక్కడ పేతురు కొరకు అక్కడికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటాం అనమాట. ఈ లోకంలో గురువులు ఆ, ఏదన్నా ఏదన్నా ఒక శిష్యుడికి హెల్ప్ చేయాలనుకుంటే వాళ్ళు కొన్నిసార్లు చేతులు ఎత్తేస్తారు. ఏం చేయాలనుకుంటే ఆడి శిష్యుని పంపిస్తాడు, ఒకరిని ఇంకొకటి పంపించి వాడు కొంచెం హెల్ప్ చేయని చెప్తాడు. గురువు వెళ్ళి హెల్ప్ చేయడం అనేది అసలు అది రేరుగా లేకుండా అసలు చూడడం. కానీ ఈ సృష్టికర్త అయిన దేవుడు, ఆయన మన యొక్క గురువు, మన యొక్క తండ్రి, ఆ పరలోక తండ్రి ఏం చేస్తున్నాడు? డైరెక్ట్గా ఆయనే అక్కడికి వెళ్ళిపోయి మనం అక్కడ పేతుర్ని ఆ, విడిపిస్తున్నట్టుగా, విమోచిస్తున్నట్టుగా, లేకుంటే అతన్ని అక్కడ అక్కడ చెరసాల నుంచి బయట తీసుకొస్తున్నట్టుగా మనం చూస్తాం అక్కడ. సో ఇక్కడ అక్కడికి జైల్లోకి వెళ్ళిపోయాడు, ఆ చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. అక్కడ దేవునితో ఏం చేస్తున్నాడు చూడండి. 9వ వచనం, 8వ వచనంలో నీవు నడుము కట్టుకోమంటున్నాడు. చేయాల్సిన పనులు, ప్రతి క్రైస్తవుని చేయాల్సిన పనులు ఇవి. మనం మనం అనుకోవచ్చు, నేను పేతురులాగా జైలు లేను కదా అనుకోవచ్చు. మనం ఉన్నటువంటి ప్రాంతం, లేకుంటే మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ మనం శారీరకంగా తిరుగుతూ ఉండొచ్చు, కానీ ఆత్మీయంగా అనేక పనులు చేయలేనటువంటి పరిస్థితి ఒక శర్సాల అనుభవంలో ఉండొచ్చు మనం. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండొచ్చు. నోరెత్తితే వాళ్ళు ఏమంటారో, వీళ్ళు ఏమంటారు, ఎవరు ఈ వీడియో తీసి ఏం పెడతారో, ఎవరు ఏ విధంగా పట్టిస్తారో, ఏ విధంగా అసలు లేనిపోయినటువంటి నిబంధన యొక్క నిందలేసేస్తారో, అప్పుడు యేసు ప్రభు వేసినట్టుగా వేసేసి ఇక మనల్ని ఎట్లా పట్టిస్తారో, ఏ విధంగా ఇబ్బంది చేస్తారో అన్న భయంతో ఉండొచ్చు. అనేకమైనటువంటి విచారాలతో ఉండొచ్చు. అయితే ఒకటి మాత్రం మనం గమనించాలి. దేవుడు చెప్తున్న మాటలు మనం మనసు పెట్టి ఈ విధంగా మనం ధైర్యంతో ముందుకెళ్ళాలి. ఏ విధంగా? సో 8వ వచనంలో అంటున్నాడు, ఆ దూత అంటున్నాడు, నడుము కట్టుకోమంటున్నాడు, చెప్పులు వేసుకోమంటున్నాడు, తర్వాత పైన వస్త్రం వేసుకోమంటున్నాడు. 3 చెప్తా ఉన్నాడు. నువ్వు నడుము కట్టుకోయా, చిత్తపడు నువ్వు. అయ్యా నేను ఎక్కడ వెళ్తాను? నేను ఇప్పుడు నడుము కట్టుకోవాలంటే మనం ప్రయాణం చేయటానికి, తర్వాత చెప్పులు అది కూడా సిద్ధపాటుకి, తర్వాత నడుము కట్టు సిద్ధపాటు, తర్వాత పై వస్త్రం అంటే మనము ఈ యొక్క యెషయా 61:10లో మనం చూసినట్లయితే అక్కడ అక్కడ 10 అనుకుంటాను. రక్షణ వస్త్రం నీతైన పైబట్ట అంటాడు. ఒకవేళ నీతైన పైబట్ట వేసుకోమని మనం అనుకున్నప్పుడు ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ మూడు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. సరే ఈయన అనుకోవచ్చు, నా ముందు ఇంత పెద్ద చెరసాల ఇది లాక్ చేసి ఉంది కదా, ఇట్లా ఉంది కదా, నేను ఎట్లాగా నడుస్తాను, ఈయన ఆలోచనలు రావచ్చు అతనికి. ఒకవేళ చేతుల సంఖ్యలు అప్పటికి ఊడిపడినాయా? ఓకే, 7వ వచనంలో ఊడిపడ్డాయి. సో తర్వాత ఇక నా ఎట్లాగ వెళ్తానని ఒక 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 ఆలోచన బహుశా రావచ్చు ఉండవచ్చు. అయినప్పుడు కూడా దేవుడు చెప్పాడు కాబట్టి వెంటనే అతను లేచి అతను ఆ యొక్క ఏం చేస్తా ఉన్నాడు? నడుము కట్టుకున్నాడు, తర్వాత చెప్పులు వేసుకున్నాడు, అది బట్ట కప్పుకున్నాడు, ఆ వస్త్రం కప్పుకున్నాడు, బయలుదేరాడు. అతడు 9వ వచనంలో, ఈ 9వ వచనం ఎవరైనా చదువుతారా? 9, 10, 9, 10, 11 ఎవరైనా చదవండి దయచేసి. అతడు వెలుపలికి అతడు వచ్చి వెలుపలికి దూత వెంబడి వెళ్ళి దూత వలన నాకు చదువు. జరిగినది నిజముగా జరగనని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు ఇనుప గవిని వద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాని వెంటనే దూత అతనిని విడిచిపోయాను. పేతురుకు తెలివి వచ్చి ప్రభువు దూత తనను పంపి హేరోదు చేతిలో నుండి యూదుల ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించినాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకొనెను.
సో అక్కడ పెద్ద పెద్ద ఆ, అక్కడ పెద్ద పెద్ద లైట్లు అవన్నీ ఏమి లేవు అక్కడ. సో అయితే ఎప్పుడైతే దూత ప్రకాశించాడో ఆ ప్రకాశం చాలా గొప్పగా ఉన్నదన్నమాట. మనం చూడొచ్చు ఆ దినాన్ని వాళ్ళే ఆ ఫ్లడ్ లైట్స్ వెలుగు అనేది అంతకంటే ప్రకాశమైన వెలుగునని వాళ్ళు వాళ్ళు చూశారు ఫస్ట్ మనకంటే ముందు. మనము ఇక్కడ ఇప్పుడు ఈ దినాలు అనేకమైన లైట్లు చూడొచ్చు కానీ ఆ దినాన పేతురు అంత గొప్ప వెలుగుని చూడగలిగాడు అనమాట. అంత గొప్ప వెలుగుని చూడగలిగాడు. సో అది మనం గమనించవచ్చు. తర్వాత ఈ మన ముందు వచ్చిన వాళ్ళకి వెళ్ళినట్టయితే అతడు వెలుపులకు వచ్చి ఉమ్, అతడు వెలుపులకు వచ్చి దూత వెంబడి వెలుచు దూత వెంబడి వెళ్ళి అనేది మనం గమనించినట్టయితే 9వ వచనంలో అతడు వెలుపులకు వచ్చి దూత వెంబడి వెళ్ళి. సో అతనికి ఒకవేళ బయటకు వచ్చిన తర్వాత నాకు తెలుసులే ఎక్కడికి వెళ్ళాలి, ఇంకా బయటకు వచ్చేసాను కదా, నా ఇష్టానుసారంగా వెళ్తాను అని అనుకోలే అక్కడ. విషయం ఏంటంటే అతను ఆ, తన తన కండిషన్ తన కంట్రోల్ లేడు. అతను ఏదో ఇంకా కళ ఒక అనుకుంటా ఉన్నట్టు మనం గమనించవచ్చు ముందు దాని టైంలో. ఒకవేళ కానీ అతను కానీ తన కంట్రోల్లో ఉంటే తనకి ఇది ఇది క్లియర్ నడుస్తూ ఉంది, ఇది లైవ్ జరుగుతూ ఉంది అని కానీ తెలిసినట్టయితే బహుశా దేవునితో చెప్పే అవకాశాలు ఉండొచ్చు. ఏమనంటే ఆ, నేను ఇక నాకు ఇంతవరకు తీసుకొచ్చే సార్లే, నేను ఇంకా వెళ్ళిపోతాను అని 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 ఉండొచ్చేమో. అట్లా అనకుండా అతను ఏం చేస్తున్నాడంటే దూత వెంబడి వెళ్ళాడు. దూత వెంబడి. సో దేవుడు మనం నడిపిస్తున్నప్పుడు మనము ఎటువంటి ప్రశ్న లేకుండా, మన లాజిక్ ఏం ఉపయోగించకుండా, మన తెలివిని మనకి ఏదైతే తెలుసో దాన్ని ఉపయోగించకుండా ఆయన చెప్పినట్టుగా నడుచుకోవటం అనేది, ఆయన ఆయన చెప్పినట్టుగా వెళ్ళటం అనేది, ఆయన చూపించిన మార్గంలో వెళ్ళటం అనేది అది చాలా ప్రాముఖ్యం. అది ఒక క్రైస్తవునికి చాలా అవసరమైందనేది మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ ఆ దూత వెంబడి వెళ్ళి, సో అతను దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగిన గ్రహింపక తనకు దర్శనం కలిగిన తలంచెను. సో అతను దూత వెంబడి వెళతా ఉన్నాడు. మన దేవుడు వెంబడి వెళ్తూ ఉండాలి. దేవుడు నడిపిస్తున్నప్పుడు ఆయన వెంబడిస్తూ ఉండాలి. మనకన్నీ తెలుసు, ఆ మార్గం తెలుసు, అక్కడ ఏ విధంగా ఏ రోడ్డు ఎక్కడ వస్తుందో తెలుసు, ఎటు తిరగాలో తెలుసు, అన్నీ తెలిసినప్పుడు కూడా మనం చేయాల్సింది ఏంటంటే దేవుడు అక్కడ హీ టుక్ ఛార్జ్ అన్నప్పుడు మనం అక్కడ ఆయనకి సబ్మిట్ చేసుకొని ఉండాలి. ఆయనకు మనకు కంప్లీట్గా సరెండర్ అయి ఉండాలని మనం గమనించాలి. సో ఆ విధంగా దేవుడు ఒక పేతురు దేవత వెంట వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అక్కడ మొదటి కావాలంట, రెండో కావాలంట, తన ఇనుపు గేట్ అంట. ఇక్కడ చూసినప్పుడు మనం ఈ దినాల్లో చూస్తా ఉన్నాం, కొన్ని కొన్ని షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు మనం దగ్గరికి కొంచెం దూరంలో ఉండగానే గేట్ ఓపెన్ అయిపోద్ది. అది సెన్సార్ సిస్టంతో పనిచేస్తూ ఉంటాయి. దేవుడు ఆ దినాల్లోనే ఈ సెన్సార్ సిస్టాన్ని పేతురు బయటకు రావడానికి ఉపయోగించాడు. ఆ దినాల్లోనే దేవుడు ఎటువంటి ఈ సెన్సార్ అనే సిస్టమ్ అనేది లేకుండా ఆయనే ఆ టైంలో వెళ్ళి తలుపు తీసినట్టుగా ఏం లేదు. దేవుడు అక్కడ వస్తూ ఉన్నాడు. అక్కడ దేవుని దూత పేతురుతో కలిసి ఇద్దరు వస్తూ ఉంటే 10వ వచనం ఉంటుంది. మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకొనినో. బహుశా ఆ గేట్ ఆ దినాల్లో వేయటానికి కొంతమంది కలిసేసేవాళ్ళేమో, ఆ గేట్ అంత బలంగా ఉండొచ్చు బహుశా. అయితే ఇక్కడ వాళ్ళు అసలు టచ్ చేయకుండా, వాళ్ళు ఎక్కడ కూడా నెట్టకుండా, వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు బలప్రయోగం చేయకుండా ఆ డోరు దానికై అది తెరిచినట్టుగా మనం చూడవచ్చు. అటువంటి సెన్సార్ సిస్టమ్ దేవుడు తన యొక్క శక్తి ఆ విధంగా వెళ్ళిపోయి ఆ గేట్ని ఓపెన్ చేసినట్టుగా మనం చూస్తాం. ఆ విధంగా దేవుడు ఒక్క చిన్న గాయం తగలకుండా, ఒక స్క్రాచ్ లేకుండా తన బిడ్డని ఏ విధంగా బయట తీసుకొచ్చాడో మనం చూడగలుగుతాం. ఎట్లా సాధ్యమైందంటే అతను కొరకు సంఘము ప్రార్థిస్తూ ఉంది, అతను దేవుని పని చేస్తూ ఉన్నాడు, దేవునితో కనెక్ట్ అయి ఉన్నాడు, దేవునితో మంచి సంబంధం కలిగి ఉన్నాడు. సో ఆ విధంగా జరుగుతున్నప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి జైలు ఎంత పెద్దదో, ఎంతమంది చుట్టూ కాపలా ఉన్నారో, రాజు ఎంత సీరియస్గా ఈ కేసుని డీల్ చేస్తున్నాడో ఆ అటెండెంట్ని పట్టుకోలే. దే డిడెంట్ గివ్ రూమ్ ఫర్ సచ్ టైప్ ఆఫ్ థింగ్స్ టు డెస్ట్రాయ్ దే ఫెయిత్ ఆర్ టు బ్రింగ్ డౌట్స్ ఇన్ టు దేర్ మైండ్. దే డిడెంట్ థింక్స్ ఇన్ సచ్ ఏ వే. వాళ్ళు ఆ విధంగా ఆలోచించలేదు. అటువంటి మనసు వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు అటువంటి మనసుకి వాళ్ళ 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 ఆలోచనలు అప్పగించలేదు. వాళ్ళు ఈ మనుషులు ఆలోచించినట్టుగా, ఈ లోకస్తులు ఆలోచించినట్టుగా వాళ్ళ ముందు ఏ ఇబ్బందులు ఉన్నాయో, ఆ సమస్య ఎంత పెద్దగా ఉందో అని ఆలోచించలే వాళ్ళు. ఇంత పెద్ద దేవుని ముందు
ఇంత గొప్ప శక్తిమంతుడైనటువంటి దేవుని ముందు ఈ సమస్య ఎంత అని దాని సమస్యను పట్టుకోవాలి వాళ్ళు ఆ దేవుణ్ణి చూస్తూ ఉన్నారు. సో అట్లా చూస్తున్నప్పుడు దేవుడు అద్భుతంగా ఆయన పేతురికి గొప్ప విడుదల అనేది ఇవ్వటం అనేది మనం చూస్తూ ఉంటాం. అక్కడ గొప్ప కార్యాలు, ఆ గొప్ప 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 వెలుగు అనేది అతను చూడగలిగాడు అక్కడ. ఇప్పుడు కూడా కరెంట్ అనేది లేదు అక్కడ ఆ టైంలో. నేను అనుకుంటున్నాను జస్ట్ అది నేను మొత్తం చరిత్రను చూడలేదు కానీ కరెంట్ అనేది లేదు. ఏం కరెంట్ లేదంటే ఎన్ని బల్బులు అనేవి ఉండకపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఒక వెలుగు, ప్రకాశమైన వెలుగుని, గొప్ప వెలుగుని కలిగించాడు. ఇంకా అక్కడ మనం చూడొచ్చు ఆటోమేటిక్గా డోర్స్ అని ఓపెన్ అయ్యడం మనం చూడవచ్చు. తర్వాత అక్కడ మనము ఇంకా కొంచెం ముందుకు వెళ్ళామనంటే అతను అట్లా చేసి ఎక్కడికి వస్తాడు, ప్రార్థిస్తున్నటువంటి సంఘానికి వచ్చేస్తాడు. అక్కడ 12వ వచనంలో అట్లా ఆలోచించుకొని అతడు మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదియాను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషం చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడని తెలిపినం. చూడండి, ఇందుకు దేవుడు చాలాసార్లు చెప్తాడు, ఈ చిన్నపిల్ల లాంటి వాళ్ళుగా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఈ విధంగా ఉండాలి, ఇటువంటి వాళ్ళదే పరలోక రాజ్యం అని. వాళ్ళు నమ్ముతారు. అసలు వాళ్ళు ఈ అనుమానాలకు వీటన్నిటికి ఎక్కువ చోటు ఇవ్వకుండా వాళ్ళు నమ్ముతారు. ఇక్కడ ఈ రోజు ఇది ఈ చిన్నది అనేక సార్లు పేతురు స్వరం వినొచ్చు, ఆయన వాక్యం చెప్తుంటే వినొచ్చు, గుర్తుపట్టేసింది అనమాట. గుర్తుపట్టినప్పుడు ఆయన పేతురు స్వరమే అని అంటుంది. కానీ ఈ టైంలో ఆమె ఇంకా లాజిక్ ఆలోచించట్లే. ఒక రాజు ఈ విధంగా యూదుల్ని సంతోషపెట్టడానికి ఇతను కూడా హతం చేయబోతున్నాడు. ఆల్రెడీ యాకోబుని హతం చేసేసాడు, ఇతను కూడా చేయబోతున్నాడు. కాబట్టి ఇంత పెద్ద జైల్లో పెట్టారు, ఇంతమంది కాపలా ఉన్నారు, ఇంతమంది బారబలంతో అతను అట్లా ఉంచారు. కాబట్టి అతను రావటం కష్టం అన్న ఆలోచనకు ఆ రోజు ఆయన చిన్నది ఇవ్వలేదు. ఈ సహజంగా ఇటువంటి తలంపులకు చోటిచ్చే వాళ్ళంతా కొంచెం మెచ్యూర్డ్ అని చెప్పుకుంటున్న పరిస్థితులే వాళ్ళకి ఏంటంటే అనేకమైన భయాలకి ఎదురైపోయి జీవితంలో ఎదురైన అన్నిటికీ ఆలోచనలు లోనైపోయి చాలాసార్లు ఈ విశ్వాసం మీద ఆధారపడేదానికంటే ఈ యొక్క లోక సంబంధించిన భయాలు ఓవర్టేక్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ యొక్క రోజే నమ్మింది. కానీ అక్కడ ప్రార్థన చేయడానికి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏముంది తెలుసా? ఈ సహజంగా ఈ వర్షం గొడుగు స్టోరీ చెప్తూ ఉంటారు కొంతమంది. వర్షం గొడుగు స్టోరీ మీ అందరికీ తెలిసే ఉంటుంది, మళ్ళీ చెప్పట్లేదు. కానీ ఇక్కడ స్వరం గుర్తుపట్టేసింది, వెంటనే లోపలికి పోయి చెప్పింది. ఆ సంతోషంలో 15 వచ్చినట్టున్నారు. అందుకు వారు నీవు పిచ్చిదానివనిది. ఇప్పుడు ఎవరు పిచ్చోళ్ళు? విశ్వాసం లేకుండా ప్రార్థన చేయడానికి వచ్చిన వాళ్ళు పిచ్చోళ్ళ? విశ్వాసంతో ప్రార్థన చేయడానికి వచ్చి ఆ రిజల్ట్ వచ్చినప్పుడు నమ్మిన ఆ రోజే పిచ్చిదా? గమనించాలి ఇట్లా. సో కాబట్టి ఇక్కడ మనము మన నిత్య జీవితంలో ఒక విశ్వాసగా జీవిస్తున్నప్పుడు కొన్ని మనము నమ్మటానికి కూడా శక్యంగా అనేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కొన్ని సంఘటనలు జరిగినా కూడా నిజంగా ఇటు జరిగిందా, నిజమా అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ నమ్మాలి. దేవుడు శూన్యంలో సమస్తాన్ని సృజించినటువంటి దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. ఇప్పుడు యోనా శాపకడు త్రిమింగలం కడుపులో 3 రోజులు ఉన్నాడు అనే దాన్ని ఎట్లా నమ్ముతున్నామో, ఒకవేళ త్రిమింగలం వచ్చి శాప కడుపులో దేవుని యోనా కడుపులో ఉంది అని బైబిల్ చెప్పినప్పుడు మనం నమ్మాలి. అది లాజిక్గా అది త్రిమింగలం సైజ్ ఇంత ఉంది, యోనా కడుపు ఇంత ఉంటుంది. సో కాబట్టి ఇది ఎట్లా వచ్చింది దీంట్లో? ఈ లాజిక్ కాదు కావాల్సిందే. అక్కడ ఏంటంటే దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా నమ్మగలిగే విశ్వాసం మనలో ఉండాలి. దేవుడు ఖచ్చితంగా ఏదేదని చేయగలుగుతాడు, ఏదైనా చేయగలరు. విశ్వసించడానికి ఏ మాత్రం కూడా ఒక అవకాశమే లేకుంటే, ఎవిడెన్సే లేనప్పుడు, రుజువే లేనప్పుడు అబ్రహాం విశ్వసించాడు. అప్పుడు అతనికి నీతిగా ఎంచబడింది అది. సో అతని విశ్వాస తండ్రి కాగలిగాడు. సో కాబట్టి క్రైస్తవులంగా మనము ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళకిట జరిగింది కదా, వీళ్ళకిట జరిగింది కదా, మనకిట జరుగుతుందని కాదు. సో ఎవరికి ఎట్లయినా జరగని, దేవుని బిడ్డల విషయంలో దేవుని యొక్క ఆలోచన విధానం, ఆయన అప్రోచ్ ఈజ్ డిఫరెంట్. ఆయన ఘనమైన కార్యాలు ఏ టైంలో ఎప్పుడేం చేయగలుగుతాడు, అప్పుడు చేసిన దేవుడు ప్రేమ చేయగలుగుతాడు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆయన చెప్పిన మాట నమ్మాలి. మనకి ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి జ్ఞానము, ఈ తెలివి, ఇవన్నీ కూడా మన యొక్క విశ్వాసాన్ని డిఫైల్ చేసే విధంగా, మనలో అవిశ్వాసాన్ని పురుకొల్పే ఉండకూడదు. కానీ అది ఉండాల్సింది ఎట్లా అంటే, అవి మనకి విశ్వాసంలో ఎదగటానికి ఈ సహకారంగా ఉండాలి.
అది మన యొక్క దేవునితో సహవాసాన్ని డిస్టర్బ్ చేసే విధంగా ఈ లోక జ్ఞానం ఉన్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయాలి మనం. మన దేవుని జ్ఞానం అనేది దేవుని యొక్క దేవుని యెడల ఉన్న విశ్వాసం అనేది అది ఫస్ట్ ప్రయారిటీ తీసుకోవాలి. సో అది మనం లాస్ట్ సారి బైబిల్ స్టడీలో వింటా వచ్చాం. మోషే ఆ యొక్క ఐగుప్తు జ్ఞానంలో, ఐగుప్తు సకల విద్యలో ఎంతో ప్రావీణ్యత పొందాడంటే ఆ ప్రావీణ్యతలను బట్టి దేవుడు తన్ని వాడుకొని ఇజ్రాయెల్ ప్రజలు విడిపించాలనుకోలే. ఫస్ట్ ఆ గిన్నె మొత్తాన్ని ఖాళీ చేయాలనుకున్నాడు. ఎట్లా ఖాళీ చేస్తాడు? కొన్ని శ్రమలు అనుమతించాడు అనుకో, ఆ శ్రమల్లో ఇక నా ఏదైతే నాలెడ్జ్ ఉంటుందో లోకి సంబంధించిన నాలెడ్జ్ మొత్తం పోద్ది. అక్కడ నుంచి తీసేస్తాడు, కడిగేస్తాడు. ఒక గిన్నెని కడిగినట్టుగా కడిగేస్తాడు. కడిగేసి అప్పుడు తన యొక్క జ్ఞానాన్ని నింపుతాడు. తన యొక్క తలంపులు, తన యొక్క ప్యాటర్న్, తన యొక్క విధిని, తన నియమాలను, తన యొక్క ఏం చేయాలనుకుంటున్నాడు, ఎట్లా చేయాలనుకుంటాడు నింపినప్పుడు ఎప్పుడైతే ఇతను యేసుప్రభు ఒక మాట చెప్తాడో వెంటనే తన విధేయత చూపుతాడు. ఎప్పుడైతే అన్వాంటెడ్ థింగ్స్ ఉంటాయో వెంటనే రీజనింగ్ వచ్చేస్తుంది. అది ఎందుకు, ఇది ఇట్లాగా, అది ఎట్లాగా, ఇప్పుడు జరిగిందా, ఇంతవరకు జరగలేదు కదా, మనం ఇప్పుడు పుట్టినరోజు ఇప్పుడు జరిగింది ఎట్లా అంటే ఎప్పుడు జరిగే విధంగా చేసేవాడే ఆయన మన దేవుడు. ఎప్పుడు జరగని అటువంటి రికార్డులు బదులు కొట్టేవాడు మన దేవుడు. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ ఇంకా కొంచెం ముందుకెళ్ళామంటే అక్కడ ఇది మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఆ మాట రోదే వెళ్ళిపోయి ఈ సంగతులు చెప్పింది. వాళ్ళు ఏమంటున్నారు తెలుసు, మనం గమనించాం కదా, వాళ్ళు నీకు పిచ్చి పట్టిందా అని అంటున్నారు. పిచ్చి పట్టిందా అని అంటున్నారు. దేనికి? అందుకు వారు నీవు పిచ్చిదానం అనేది. అయితే తాను చెప్పినది నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిది. చూడండి, ఆమె దృఢంగా అంట. ఎంత ఉంటుందో వయసు, ఆ వయసు నాకు తెలియదు, కానీ ఆ స్కాలర్స్ ఏమి రాశారు ఎంత వయసు ఉంటుంది అనేది. ఆ రోజే అటుపక్క అంతమంది ఉండి, పెద్దవాళ్ళు ఉండి, అనుభవం ఉన్న వాళ్ళు ఉండి, ఆ విధంగా వాళ్ళు అక్కడ గుంపుగా ప్రార్థన చేస్తూ ఉండి ఒకరిగా అయిపోయి ప్రార్థన చేస్తున్న వాళ్ళు, పేతురు యొక్క విడుదల కోసం ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఒకరిగా అయిపోయి, ఈమె ఏదైతే విశ్వసించిందో అది క్రియారూపంలో జరిగినప్పుడు దాన్ని బట్టి ఆమె సంతోషిస్తూ వాళ్ళకి చెప్తుంటే ఆమె ఆ రోజే వాళ్ళ దృష్టిలో పిచ్చిదైపోయింది. ఇప్పుడు వాళ్ళంతా ఒకటైపోయారు. రోజే ఒకటిగా ఉంది. అయితే ఆమె జనాభా ఎక్కువ ఉన్నారు కదా, సో ఓటింగ్ వేస్తే ఎక్కువ మంది ఉన్నారు కదా, కాబట్టి వాళ్ళ నెంబర్స్ ఎక్కువ మంది ఉన్నారు కదా, వాళ్ళు అనుభవం కలిగిన వారు ఎక్కువ మంది ఉన్నారు కదా, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి చాలా అంటే అనేకమైన పరిచయాలు ఇన్వాల్వ్ అవుతున్నారు, అక్కడ ఉన్నారు కదా, వాళ్ళ మాట మనం విందాము, వాళ్ళు తప్పు చెప్పినా కూడా మనము అంగీకరిద్దాము అన్న ఆలోచనతో ఉండలే. రోజు ఏం చేసింది తెలుసా? దృఢముగా చెప్పినప్పుడు ఆమె ఏంటంటే ఏది చెప్పిందో షీ స్టుడ్ ఆన్ దట్, దాని మీద ఆమె నిలబడింది. అవును, నేనేది చెప్పానో ఆయన పేతురే వచ్చింది, తలుపు కొట్టింది పేతురే, ఆ పేతురు స్వరమే నేను విన్నాను, పేతురు అంకుల స్వరమే నేను విన్నాను, అంతే. మీరు పిచ్చిదానానండి, మెంటల్ దానానండి, నన్ను ఎర్రగడ్డ హాస్పిటల్లో చేర్చండి, హైదరాబాద్ మీకు తెలుసు అనుకుంటాను, ఎర్రగడ్డ అక్కడ మెంటల్ హాస్పిటల్ ఉంటుంది, మీరు ఎక్కడైనా చేర్చండి, కానీ నేను మాత్రం దృఢనిశ్చయంతో చెప్తా ఉన్నాను, వచ్చిన ఆయన ఇదే, దానికోసం మనం వచ్చాము, మన దేవుడు ఏ టైంలో ఏది చేయాలని చేస్తాడు అన్న విశ్వాసాన్ని ఆమె క్రియారూపంగా ఎక్స్ప్రెస్ చేసింది. అటువంటి క్రియారూపంగా ఎక్స్ప్రెస్ చేసే విశ్వాసం మనల్ని అధికం కావాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఏ టైంలో ఇంతకుముందు జరగకపోవచ్చు, కానీ ఇప్పుడు అంటే ఇంతకుముందు జరగకపోవచ్చంటే ఆయన కార్యాలు చేయలేదని కాదు ఉద్దేశం. అంటే ఒక సంఘటన జరగటానికి ఇంతకుముందు జరిగితేనే మనం నమ్ముతాం. ఇంతకుముందు ఇప్పుడు జరిగింది అట్లా అంటే ఎప్పుడు జరిపించడమే దేవుని యొక్క ప్రత్యేకత. ఈ మధ్యకాలంలో ఒక బ్రదర్ ఒక చోటకి రిజిస్ట్రేషన్ కోసం ట్రై చేస్తా ఉంటే అక్కడ వాళ్ళు చెప్పింది ఏందో తెలుసా? దానికోసం కావాలంటే ఎంత పట్టిద్ది, 9 నెలలు అని కొంత ఎక్కువ టైం పట్టిద్దని చెప్పారు. అయితే తనతో పాటు కొంతమంది అంటే ముందు అప్లై చేసిన వాళ్ళు 7 నెలలు పట్టిందంట వాళ్ళకి. ఆ విషయం చెప్పినప్పుడు మాటల్లో దేవుడు వాళ్ళకి ఎంత టైం పట్టిందో అంత టైం కాదు, అంతకుమించి ఎక్కువైనా పట్టచ్చు, తక్కువైనా పట్టచ్చు. ఏది చేసినా కూడా దేవుడు తన మహిమార్థమై చేస్తాడు. ఏ చేసినా కూడా ఏదో మాటకే పేరుకి అట్లాగా చేయడు ఆయన చేసాడంటే సంథింగ్ స్పెషల్, దాని ద్వారా దేవుడు నా మహింపరచబడాలి. తర్వాత తెలిసింది ఏంటంటే 3.5 నెలల్లోనే అతనికి రిజిస్ట్రేషన్ అయిపోయింది.
3.5 నెలల్లోనే. దేవుడు ఇప్పుడు ఒక రికార్డ్ సెట్ చేసాడు అక్కడ. 7 నెలలు అంటే ఒకరంటే, ఒక 9 నెలలు అయిద్దని అసలు మెయిన్ గవర్నమెంట్ వాళ్ళు అంటే, కానీ దేవుడు అక్కడ 3.5 నెలలు చేసి, సో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఫర్ మీ అని ప్రూవ్ చేశాడు. సో మనం నమ్మాలే కానీ, నమ్మువానికి సమస్తము సాధ్యము. దేవుడు అటువంటి కార్యం చేస్తాడు, మనం నమ్మాలి. సో ఆ విధంగా అతను నమ్మాడు. అతనికి 3.5 నెలల్లోనే దేవుడు కార్యం చేసేసాడు. తనకి రిజిస్ట్రేషన్ అయిపోయింది. సో ఇక్కడ ఈ రోదే నమ్మింది దాని మాట ప్రకారం వెంటనే, అయ్యో వాళ్ళు ఏమైనా అంటారేమో నన్ను అనేసి మాట తప్పలామె. ఆమె అక్కడ కొంచెం చంచలత్వం ప్రవర్తించలే. ఆ విధంగా చేయకుండా ఆమె దృఢంగా నమ్మిందంట. దృఢంగా నమ్మినప్పుడు వాళ్ళు ఏం చేసి తెలుసా, కొంచెం దిగొచ్చి దేవుని అతని దూత అన్నారంట. ముందేమో పిచ్చి పట్టింది అసలు ఎవరు లేదా అని అన్న వాళ్ళు ఇప్పుడు కొంచెం ప్లేట్ చేంజ్ అయిపోయి దూత అని అన్నారంట. 16 వచ్చిన పేతురు ఇంకనూ తట్టుచున్నందున, అసలు ఫస్ట్ 1-2 సార్లు తట్టినప్పుడే ఎప్పుడైతే రోదే వెళ్ళి గుర్తుపట్టే చెప్పిందో అప్పుడే వాళ్ళు డోర్ ఓపెన్ చేయాల్సిందే. కానీ వాళ్ళు ఇంకా వాళ్ళకి అవిశ్వాసం ఒక పెద్ద బండరాయిగా ఉండి వాళ్ళు ఆలస్యం చేశారు. పేతురు ఒక తలుపు తీయటానికి వాళ్ళకి ఏం భయాలు ఉన్నాయో, అమ్మో ఎవరైనా వచ్చేసి మమ్మల్ని మా ప్రాణాలు తీసేస్తారేమో, ఇట్లా చేస్తారేమో అట్లా చేస్తారని భయాలు ఉన్నాయేమో. ఈ రూపంలో వచ్చేసి పేతురు స్వరం లాగా వచ్చేసి, లేకుంటే ఏదో ఒక విధంగా వచ్చేసి వాళ్ళు తలుపు కొట్టేసి మమ్మల్ని ఇట్లా చేద్దాం అనుకున్నారేమో అని వాళ్ళ భయాలు అంత భయంకరంగా ఉన్నాయి. బహుశా ఆ రోజు ఆ రోదే చేసిన ప్రార్థన, విశ్వాసంతో చేసిన ప్రార్థన వల్లనే ఆ విధంగా అట్లా కార్యం జరిగిందని నేను అనుకుంటా. ఓకే, పేతురు తన జీవితాన్ని బట్టి చేస్తున్న పరిచయాన్ని బట్టి దేవుడు అక్కడ తప్పించాలనుకున్నట్టు తప్పించాడు. అది ఒక రీజన్. అక్కడ సంఘంలో ఉన్నటువంటి రోదే లాంటి అటువంటి విశ్వాసమైనటువంటి వ్యక్తులు, విశ్వాస సంబంధులు, వారు చెప్పడమే కాదు కానీ వారు జీవించే విషయంలో విశ్వాసం అక్కడ అగపడతా ఉంది కాబట్టి, సో అటువంటి గొప్ప కార్యాలు చేయడానికి అవకాశం వచ్చింది అక్కడ. ఆ విధంగా ఈవెన్ మిగిలిన వాళ్ళు కూడా అనుకోండి తర్వాత, నిజమే రోదే నిజమేనే, మేము మా బుద్ధి లేకుండా మేము నమ్మలేకపోయాము, మేము ప్రార్థన చేసాను, అతని వీడియోల కోసమే ప్రార్థన చేయడానికి వచ్చాము, మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము ఇక్కడ. అయితే కానీ మాలో మాత్రం క్రియరూపమైన విశ్వాసం లేదు, మేము నమ్మలేకపోయాం. నువ్వు చెప్పినా కూడా నిన్ను పిచ్చిదా అనుకున్నాం, అసలు మేము నిజంగా పిచ్చోళ్ళం అని వాళ్ళు అనుకోండి వచ్చాము. బహుశా ఆ టైంలో మన ఈ ప్రజెంట్ ఉన్న సినారియోని మనం ప్రజెంట్ అప్లై చేస్తే, ఆ సినారియోని ప్రజెంట్ అప్లై చేస్తే మా సంభాషణ అట్లా జరుగుతుంది. నిజంగా అన్న మేమేమో అట్లా అనుకున్నాము, జస్ట్ నువ్వేం కరెక్ట్గా చెప్పేసావు అన్న, ఇది మీరు మంచిగా మీరు విశ్వాసంతో చెప్పగలిగారు, మేము ఇంత ఎట్లా అని మనం చెప్పుకోగలిగే వాళ్ళం మేము బహుశా. సో మనం అక్కడ చూడొచ్చు, ఇంకా తలుపు కొడతా ఉన్నాడు, కొట్టి ఇక ఎన్నిసార్లు కొట్టాడు తెలియదు కానీ అప్పుడు వాళ్ళు తలుపు తీశారంట. అయితే తాను చెప్పి నిజమంచి పేతురు ఇంకా తట్టుచున్నందున వారు తలుపు తీసి అతన్ని చూసి విభ్రాంతి నొందిరి. అక్కడ ఇంగ్లీష్లో ఏముంటుందంటే దేవర్ అస్టానిష్డ్. చూడండి, ఇప్పుడు మా అమ్మోళ్ళు ఊరు నుంచి వస్తున్నారని నాకు తెలిస్తే వాళ్ళు వచ్చారనుకో, నాకేమైనా సర్ప్రైజ్ ఉంటుందా? జనరల్గా ఆలోచించండి. మనకి ఇక్కడ ఉన్నవాళ్ళు ఏదన్నా మనకి జరుగుతుందని ముందే తెలిసినప్పుడు మనకి జరిగిన తర్వాత ఏమన్నా సర్ప్రైజ్ ఉంటుందా? సర్ప్రైజ్ ఉండదు. అది మనం అనుకోనప్పుడు జరిగితేనే సర్ప్రైజ్. ఇక్కడ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, వాళ్ళు అక్కడ ప్రార్థన చేయడానికి వచ్చారు కానీ వాళ్ళలో విశ్వాసం అనేది ఎగ్జిబిట్ కాలే. అందుకని వాళ్ళు అనుకోకుండా జరిగిపోయేసరికి, వాళ్ళు అనుకోలేదు కాబట్టి, అనుకోకుండా జరిగింది కాబట్టి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళు అనుకున్నట్టయితే ఖచ్చితంగా మనం ప్రార్థన చేస్తున్నాం, పేతురుని దేవుడు విడిపిస్తాడు అని వాళ్ళు అనుకున్నట్లయితే, పేతురుని చూసినప్పుడు వాళ్ళంతగా ఆశ్చర్యపడేవాళ్ళు కాదు. ఆశ్చర్యం అనేది విశ్వాసం లేనప్పుడు వస్తుంది. ఆశ్చర్యం అనేది నమ్మనప్పుడు వస్తుంది. నువ్వు నమ్మేవంటే దేవుడు ఖచ్చితంగా చేస్తాడని నమ్మేవంటే ఆశ్చర్యం రాదు అక్కడ. నాకు తెలుసు దేవుడు చేస్తాడన్న విషయం తెలుసు. ఒకసారి ఒక అతను, ఈ సందర్భాన్ని బట్టి ఒక అతను సాక్ష్యం చెప్పాలి మీకు. చిన్న విషయం, ఒక చర్చిలో వాకింగ్ చెప్పడానికి వెళ్తే అతను అందరి ముందు లేచి భయంకరంగా తిట్టాడంట ఆ సేవకుడిని. ఆయన మంచి సాక్ష్యం కలిగినటువంటి సేవకుడు. తిడితే అప్పుడు అతను ఏం చేశాడంటే ఏం మాట్లాడకుండా సో వెళ్ళిపోయి అతను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభా నేను ఏం చేయకుండా ఇతను ఈ విధంగా తిట్టాడు, ఇట్లా చేశాడు అని ప్రార్థన చేస్తూ ఉంటే
సో అతను ఒక 4 రోజుల తర్వాత ఇతరాడుకుంటూ వచ్చాడంట ఈయన దగ్గరికి. వచ్చేస్తే అతను అన్నాడంట, ఇట్లా బ్రదర్ నేను ఫలానా అతన్ని మిమ్మల్ని ఆ రోజు ఇట్లా ఇట్లా తిట్టాను ఈ విధంగానంటే, అప్పుడు అతను ఆశ్చర్యపోలే. అతను ఏమన్నాడంటే, నువ్వు వస్తా అన్న విషయం నాకు తెలుసు. నువ్వు వస్తున్న సంగతి నాకు తెలుసు. ఎందుకంటే నా దేవుడు నాకు ఆ ఒక పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చాడు, నువ్వు వస్తావని. నేను నీ గురించే ప్రార్థన చేస్తా ఉన్నాను అని అన్నాడంట. ఒకవేళ ఇతను అనుకోకుండా ఉన్నప్పుడు వచ్చాడనుకో, అది ఆశ్చర్యంగా ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళు విభ్రాంతి నొందారంటే, వారు ఉన్న వాళ్ళు ఏంటంటే తెలుసా, దేవుడు 100 మంది ఉంటే 100 మంది చేసే ప్రార్థనలు అందరూ విశ్వాసంతో చేస్తారని లేదు. వాళ్ళు కొంతమంది వాళ్ళని బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్తోనూ ఏదో పేరుకి వచ్చేవాళ్ళు, అలవాటుగా వచ్చేవాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు. మనం ఆ విధంగా అలవాటుగా ఏదో ఆ, ఒక ఒక వాడుగ్గా వెళ్ళిపోయేది కాదు. మనం విశ్వాసంతో ప్రార్థన చేయడానికి, విశ్వాసం కలిగి అటెండ్ చేయడానికి, విశ్వాసం కలిగి సేవ చేయడానికి మనం ఏర్పాటు చేసుకోబడ్డాం. దానికోసం దేవుడు మనం పిలిచాడు. ప్రతి దాంట్లో మన విశ్వాసం అనేది ఎగ్జిబిట్ కావాలి. ఒకసారి భయంకరమైన, నేను ప్రతి సంవత్సరము ఖతార్ నుంచి ఇండియా వచ్చినప్పుడు ఒక 3 రోజులు మీటింగ్స్ పెట్టేవాడిని. అయితే ఒక సంవత్సరం భయంకరమైనటువంటి ఆ, వర్షం వర్షం అయితే ఆ, ఇక అక్కడ పెద్ద ఫోన్ చేశాడు, అయ్యా వర్షం పడుతుంది, వర్షం భయంకరంగా ఉంది కదా, నిన్న కూడా అట్లా ఉంది కదా, ఈరోజు కూడా ఇప్పుడు నల్ల మబ్బులన్నీ ఇట్లా వచ్చేసి ఉన్నాయి, ఇక మనకు మీటింగ్ ఉంటుందా అని అన్నాడు. లేదు అంకుల్ వచ్చేసేయండి మీరు, ఖచ్చితంగా ఉంటుందా అని చెప్పా. ఖచ్చితంగా ఉంటుంది, యా, వచ్చేసేయండి మనం ప్రార్థన చేస్తా ఉన్నాం కదా, ఇప్పుడు కాదు ఇప్పుడు నుంచో ప్రార్థన చేస్తున్నాం అని చెప్తే, మీరు నమ్మండి నమ్ముకోండి, అక్కడ ఆ ఆ మేఘాలు భయంకరంగా ఉన్నాయి. తర్వాత భయంకరమైన వర్షం పడింది. ఎంతవరకు పడింది తెలుసా? 7 గంటలకు మీటింగ్ స్టార్ట్ అయ్యేది, 6:30 6:45 వరకు పడింది. ఆ స్పీకర్ని తీయడానికి స్టేషన్కి వెళ్ళి, రైల్వే స్టేషన్కి, అక్కడైతే ఆ వాటర్ కింద, అది ఎప్పుడైతే వర్షం కింద పడుతుందో స్మోక్, అది పొగలాగా కింద పైకి వచ్చేస్తూ ఉంది. అంత భయంకరమైన వర్షం అనమాట. ఆ సేవకుడు అన్న మాటలు, ఏందమ్మా ఇంత భయంకరం అని. ఏమీ లేదు, అతను తీసుకుని ఇంటికి వచ్చేసాం. అంత నెమ్మది అయిపోయింది. తర్వాత చైర్స్ అన్నీ అరేంజ్ చేసాం, స్టేజ్ అన్నీ రెడీ రెడీ అయిపోయింది, మీటింగ్ జరిగింది. ఇది ఒకసారి. ఇంకోసారి కూడా ఇట్లాగే జరిగింది. అక్కడ కూడా ఇక లేదు, ఏది జరిగినా కూడా ఒకసారి తుప్పర్లు పడుతుంటే లేవబోతున్నారు కూర్చున్న వాళ్ళు లేవబోతుంటే, లేవగాకండి, కూర్చోండి, దేవుడు ఖచ్చితంగా ఇది వర్షం అవసరము, ఈ ఏరియా వరకైనా దేవుడు క్లియర్గా పెట్టవచ్చు. మనకేంటంటే ఈ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి, ఇదేదో రోజు జరిగేవి కాదుగా. కాబట్టి ఇది గాస్పల్, మళ్ళా టెస్ట్ మనీ, తర్వాత థ్యాంక్స్ మీటింగ్, ఇట్లాంటి 3 రోజులు జరుపుతూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు తుప్పర్లు పడతాను, మీరు ఎరగాకుండా ఉండండి అని చెప్తే, సో ఉన్నారు. దేవుడు అక్కడ గనపరిచాడు. అప్పుడు అక్కడంతవరకు, ఆ టైం వరకు వర్షం లేదు. తర్వాత మీటింగ్ అయిపోయి ఇక వీళ్ళంతా చిన్నగా వీళ్ళు ప్యాక్ చేసి అంత చేస్తారా, అప్పుడు భయంకరమైన వర్షం పడింది ఒకసారి. సో దేవుడు ఏ టైంలో అయినా కూడా మనం నమ్మాలే కానీ గొప్ప కార్యం చేస్తాడు. మనం అనుకోవచ్చు వర్షాకాలంలో వర్షం రాకుండా ఇంకేం వస్తుందంటే, వర్షాకాలంలో వస్తుంది, కానీ అరగంట ఆగినంత మాత్రాన, ఒక గంట ఆగినంత మాత్రాన కొంపలే మునిగిపోవు అక్కడ. కాబట్టి ఆ టైంలో మేము అక్కడ ఉన్నాం కాబట్టి, మేము ఎక్కువ రోజులు ఉన్నాం కాబట్టి, ఖచ్చితంగా అది ముందు ప్లాన్ చేసాం కాబట్టి, ఆ టైంలో జరగాలి. సో గాడ్ కెన్ డూ ఎనీథింగ్. సో అక్కడ ప్రతి సమయంలో కూడా మన విశ్వాసానికి పెద్ద పరీక్షగా ఉంటుంది. ప్రతి సమయంలో కూడా మన విశ్వాసానికి పెద్ద పరీక్షగా ఉంటుంది. ఆ విశ్వాసం అట్లాగా మన జీవితంలో మనం అక్కడ కనపరిచే వాళ్ళంగా ఉండాలి. అక్కడ ఆ టైంలో వాళ్ళు చెప్పారు కదా, మబ్బులు ఉన్నాయి, ఈ మేఘాలు ఉన్నాయి, భయంకరంగా ఉన్నాయి, నల్లగా ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి అని ఆలోచించడం కాదు. నువ్వు అసలు ఏమడుగుతున్న దేవుణ్ణి, దాని మీద నిలబడు. ఇటువంటి కార్యాలు చాలాసార్లు దేవుడు చూడటానికి సహాయపడ్డాడు. అది ఒకటే కాదు. సో ఒకసారి వీసా విషయంలో కూడా, ఇక్కడ విషయం కాదే, ఖతార్లో జరిగిన ఒక సంఘటన, ఇక్కడ కూడా సంఘటనలు జరిగినాయి. మాకు ఇప్పుడు ఎవరైతే స్పాన్సర్ ఇద్దాం అనుకుంటున్నాడో, మేము ఆయన ఇస్తాడులే అనుకున్నాం. ఆయన అన్న మాట ఏం తెలుసా, లేట్ చేస్తూ ఉన్నాడు. మాకు ఇంకా అసలు ఈ పిఆర్కి ప్రాసెస్ చేయడానికి కొన్ని నెలల ముందే అప్లై చేస్తారు. మాకు లాస్ట్ మంత్ అది మాకు ఇంకెంత ఉంది, ఒక 20 days, లెస్ దాన్ 30 days అనుకుంటాను, 25 అట్లా ఆ రేంజ్లో ఉన్నాయి ఉంటే, సో అతను చేస్తాడు అనుకోని ఎందుకో కొంచెం మాకు కొంత కలవరం అన్నట్టుగా అనిపించేసి, నాకు డౌట్ వచ్చేసి అర్లీ మార్నింగ్ లేచి ప్రేయర్ చేయటం స్టార్ట్ చేశాం. ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు లేచి ప్రేయర్ చేయటము, అర్లీ మార్నింగ్ లేచి దీని గురించి ప్రత్యేకంగా చేయటం, అట్లా చేస్తూ ఉంటే ఒక ఆలోచన వచ్చేసింది, పోయి మాట్లాడమని చెప్తే వెళ్ళి మాట్లాడితే అతను ఏమన్నాడు తెలుసా? సో మేమేమనుకున్నాము, అతను ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా చేసేస్తాడు అనుకుంటే, తనన్న మాట ఏంటంటే,
సో నాకు ఇట్లాగా ఎవరికి కూడా స్పాన్సర్ చేయడానికి నాకు ఇష్టం లేదు. నేను మామూలుగా టెంపరీగా చేస్తాను కానీ పర్మనెంట్గా నేను ఎవరికి చేయను. కాబట్టి నీకు ఇది నీకు మాత్రం నేను చేస్తున్నాను, ఫస్ట్ అండ్ లాస్ట్ అని అన్నాడు అతను. ఫస్ట్ అండ్ లాస్ట్ అని అన్నాడు. ఎవరు మాట్లాడారు అతనికి? ఎవరిచ్చారు అట్లా అటువంటి ఆలోచన? దేవుడు. మేమేందంటే అతను అతను ఓకే అన్నా ఓకే కాకపోయినా కూడా దేవుడు ఇక్కడ తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన తన కార్యం తను చేస్తాడు. మనం అతని ఇస్తాడా ఇవ్వడం అనేది కాదు. అతను ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు మనల్ని ఇక్కడ ఉంచాలని ఇష్టపడినప్పుడు ఎవరినైనా ఉపయోగించుకుంటాడు. ఏ టైంలో ఎట్లయినా చేస్తాడనేది అనే విశ్వాసాన్ని మేము అగుపరుస్తూ వచ్చాము. వాగ్దానాలు గుర్తు చేసుకుంటా ఉన్నాం. ప్రభా అక్కడ ఈ విధంగా మాట్లాడారు, ఈ విధంగా వచ్చాము, ఈ విధంగా ఇట్లా ఇట్లా ఉందా అని ఆ వాగ్దానాలు గుర్తు చేసుకుంటున్నాం. కానీ అతను ఇస్తాడా లేదని మేము గుర్తు చేసుకోవాలి. సో ఆ విధంగా ప్రభు అతనితో అట్లా మాట్లాడటం ద్వారా ఈ విషయం తెలిసిందనమాట. తను అట్లా అన్నాడు, ఈ విధంగా అనేసి. ఇంకోటి ఏం తెలుసా? వాళ్ళు పక్క నాన్ క్రిస్టియన్. మనకి ఇండియాలో ఎవరైతే చాలా చేస్తా ఉన్నారో అటువంటి పోయి పరిస్థితిలో ఉన్న ఆయన దేవుడు ఎవరినైనా ఉపయోగించుకోగలుగుతాడు తన బిడ్డల కొరకు. సో ఇక్కడ వీళ్ళ విశ్వాసం ఆ విధంగా వాళ్ళు కనపరచలేకపోయినారు. వాళ్ళు విభ్రాంతి నుండారంటే వచ్చి అంటే, ఒరే నువ్వు వస్తావని మేము అనుకోలేదే అన్నట్టుగా నారాయణ భాష, మన వాడుక భాషలో నువ్వు వస్తావని మేము అనుకోలేదే అంటే, ఒకవేళ పేతురు అనొచ్చి పేతురు బహుశా మీరు ఇక్కడ కూడుకుని దేనికి ప్రార్థన చేయటం, నేను వస్తాను ఎట్లా అనుకోలేదు మీరు. జస్ట్ ఇది మీరు ఇక దానికి వేరుగా అర్థం చేసుకోవద్దు. జస్ట్ నేను ఇది మన ఆలోచన విధానం, మన వాడుక భాషలో మాట్లాడే విధానం నేను ఇక్కడ చెప్పాలనుకున్నాను అనమాట. అప్పుడు 17 వచ్చిన అంటున్నాడు, సైగ చేసేసాడంట. ప్రభుత్వం శిరస నుండి ఎలాగో తీసుకొచ్చాడు, మొత్తం వివరించేసి ఆయన బయలుదేరి వేరే చోటకి వెళ్ళిపోయాడు అనమాట. అక్కడ ఇంకో చోట చూస్తే అక్కడ కలవరం వచ్చేసింది. ఇప్పుడు ఇదంతా చేసింది ఎవరు? దీనంతటి కారకుడు హేరోదు. దేని కొరకు? అక్కడ యూదులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, మెజారిటీ ఉన్నారు కాబట్టి వాళ్ళని సంతోష పెట్టాలి, కానీ నేను మిగిలిన మైనారిటీని పట్టుకోకూడదు, కాబట్టి వాళ్ళ గురించి అసలు నేను తలంచకూడదు అని ఆలోచిస్తా ఉన్నాడు ఆ హేరోదు. అయితే అక్కడ ఏం జరిగింది తర్వాత మనం చూసినట్లయితే, సో అక్కడ హేరోదు ఈ జరగపోయేసరికి ఇక అక్కడ నుంచి ఇంకో చోటుకి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటాం అనమాట. ఏ రోజు అతని 19వ వచనంలో ఏ రోజు అతని కోసం వెతికాడు, అతడు కనబడినందున కావలి వారిని విమర్శించి వారిని చంపనాజ్ఞాపించును. ఇది జరిగింది. తర్వాత 20వ వచనం చూస్తే తూరియుల మీదను సీదోనియుల మీద అతనికి 19వ వచనంలోనే అటు తర్వాత హేరోదు యూదయ నుండి కైసరయకు వెళ్ళి అక్కడ నివసించను. ఆ దెబ్బతో ఆ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళి అక్కడ నివసించినట్టుగా అక్కడ 20వ వచనంలో ఇంకోటి ఉంటుంది. తూరియుల మీదను సీదోనియుల మీదను అతనికి అత్యాగ్రహం చేసిందంట. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఇతన్ని కొంచెము మంచిగా చేసుకోవడానికి, ఎందుకంటే వాళ్ళు ఇతనికి దాన్ని ఏమంటారంటే గ్రాసము ఇచ్చున్న. గ్రాసం అనేసరికి మనకి ఇంగ్లీష్లో వాళ్ళు ఈ యొక్క అంటే రాజు ఈ యొక్క 2 ప్రాంతాన్ని కొంచెం వాళ్ళకి కావాల్సినటువంటి తిండి ఏమి ఇస్తా ఉన్నాడనమాట. సో అందువలన ఇప్పుడు రాజుకి మనం అత్యాగ్రహం కలిగేసాము, సో అందుని మంచి చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఎక్కడ అవకాశం దొరుకుతుంది అనేసి పక్కన అక్కడ పై విచారణకర్త బ్లస్తును తమ పక్షముగా చేసుకొని సమాధాన పడవాలని వేడుకొనిరి. ఎందుకనగా రాజు యొక్క దేశము నుండి వారి దేశమునకు గ్రాసం వచ్చుండెను. ఇక్కడ ఆ గ్రాసం అనేది అక్కడి నుంచి వస్తుంది కాబట్టి రాజుతో మనము ఇట్లా ఉంటే బాగుండదు, రాజు మన మీద కోపం తెచ్చుకున్నాడు అని ఈ తూరియులను సీదోనియులు ఆ విధంగా అతన్ని కొంచెము పసిపై చేయాలి, సమాధాన పరచాలనుకున్నారు అనిపిస్తే 21వ వచనంలో చూడండి, నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా. ఏం చేశాడండి? ఇప్పుడు రాజు అన్న తర్వాత రాజవస్త్రాలు వేసుకుంటాడు కదా, రాజవస్త్రాలు వేసుకున్నాడు, న్యాయపీఠం మీద కూర్చున్నాడు, ఉపన్యాసం చేసేసరికి వీళ్ళు అతన్ని మంచి చేయాలనుకునే ఆలోచనలో ఉన్న వీళ్ళు ఆయన్ని బాగా పొగిడేసినట్టున్నారు. మనిషికి మించి ఎంతవరకు పొగడాలి అంతకంటే ఎక్కువ బాగా పొగిడేసినట్టున్నారు. పొగిడేసేసరికి ఇప్పుడు ఎవరైనా మనల్ని పొగిడితే ఏం కావాలి? మాదేముందయ్యా ప్రభు, ఆయన లేకపోతే మాదేముంది? ఆయన బట్టి కదా మాకు విలువ, ఆయన చేసిన సహాయాన్ని బట్టిగా.
అని మనకొచ్చే యొక్క మహిమను మనల్ని పొగుడుతున్నప్పుడు మనం డైవర్ట్ చేయాలి ప్రభు వైపు. సో ప్రభుకి అది ఆహ్వానించాలి. నాది లేదయ్యా, అసలు నా పరిస్థితి తినడానికి సరిగా ఉండేది కాదు, కట్టుకోవడానికి సరైన బట్టలు ఉండేది కాదు, అప్పులు ఉండేది, ఉండటానికి సరైన ఇల్లు ఉండేది కాదు. ఆ, ఈ విధంగా మా జీవితం ఉండింది. ఆ ప్రభువు ఆయన హస్తం ఈ విధంగా తోడుండి అనేకమైన పరిస్థితులు కూడా తీసుకెళ్ళి ఈ విధంగా ట్రైనింగ్ ఇచ్చి ఈ విధంగా సిద్ధపరిచి ఈ విధంగా స్టెప్ బై స్టెప్ తీసుకొని తన పరిచయలో వాడుకుంటూ ఈ విధంగా ఒక స్థితిలో ఉంచాడు. ఈ విధంగా కొంతమందికి చెప్పడానికి, కొంతమందికి దేవుని పాత్రగా వాడబట్టడానికి ఇట్లా ఉంచాడు అని మనం చెప్పలే కానీ, ఓ నన్ను పొగుడుతున్నాడు కదా, నాకు ఇట్లా జరుగుతున్నాడు కదా అని ఎగిరెగిరి పోకూడదు. కొంతమంది దీనికోసం ఎదురు చూస్తూ ఉంటారు. మంచిగా పొగడాలి, నన్ను ఇట్లా చేయాలి, నా అసలు నన్ను పడుచుకోకపోతే. కొన్ని సంఘాలు జరిగే పరిస్థితులు ఇయే. నన్ను అసలు పడుచుకోవట్లేదు వీళ్ళు అనేసి గొడవ పెట్టేసుకుంటాడు. ఈ మధ్యకాలంలో ఒకరు మాకు తెలిసిన ఒక చర్చలు జరిగింది. ఒక ఫ్యామిలీ, వాళ్ళు చాలా సీనియర్ మోస్ట్, ఎంతోమంది ప్రభువులకు నడిపించిన వాళ్ళు. చివరికి వచ్చేది కార్యారంభం కంటే కార్యాంతం మేలు. నువ్వు ఎట్లా ప్రారంభించావు అనేది కాదు, ఎట్లా ముగిస్తున్నావు అనేది. వాళ్ళు చివరి పొజిషన్కి వచ్చేసరికి ఏమంటున్నారంట, వాళ్ళు అసలు కొత్త వాళ్ళు వచ్చి వాళ్ళని పడుచుకోవట్లేదంట. అందుకని స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోయి మైక్ లాగేసిందంట ఆ ముసలామె. మైక్ లాగేసి అది లాగేస్తా 2 సార్లు పడదంట కింద. అయినా బుద్ధిలే, అయినా సిగ్గులే, ఎట్లా జరిగినా కూడా. ఇక అట్లా 2 సార్లు పడేస్తే ఇక సంఘం అంతా ఒకవైపు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరు అట్లా చేసి చేసే పరిస్థితులను బట్టి మళ్ళీ తర్వాత రోజు వచ్చేసి మళ్ళీ సారీ చెప్తారంట. ఇది శిలక పలుకులు అయిపోయినాయి ఈ విధంగా చేయటం అనేది. అయితే ఈ ఇతను కూర్చొని గొప్ప ప్రసంగం చేసేసరికి రాజవస్త్రాలు వేసుకున్నాడు. ఆయన పెద్ద ఎక్స్ట్రాడినరీగా ఏదో రేమాండో లేకపోతే రకరకాల షూట్లు వేసుకుని లేదు అక్కడ. సో ఆయన రాజవస్త్రంలో కూర్చున్నాడు, న్యాయపేట మేము కూర్చున్నాడు, ఉపన్యాసం చేశాడు. సో కొంచెం మంచి చెప్పుండొచ్చు. ఆ దెబ్బతో వాళ్ళు ఏం చేశారు, దైవస్వరమే కానీ, వాళ్ళు ఎప్పుడైనా దైవస్వరం వింటే కదా దైవస్వరం అని చెప్పడానికి. ఇప్పుడు ఈ జ్వరం వచ్చినాడు ఏం చెప్తాడు, మా జ్వరం వచ్చింది కాబట్టి జ్వరం వచ్చినట్టుగా ఉంది అంటాడు. ఇప్పుడు దేవుని స్వరం వినకుండా వాళ్ళు ఎప్పుడు కూడా ఇది దైవస్వరం అన్నట్టు చెప్తారు వాళ్ళు. ఇదంతా ఏంటంటే లేనిపోయిన కల్పించి వాడిని కొంచెము హైలైట్ చేసేసి, సో అది ఏదైతే శత్రుత్వం ఉందో అది మార్చుకోవడానికి స్వరం అది దేవుని స్వరమే కానీ మానవ స్వరం కాదని కేకలు వేశారంట. అసలు మనిషికి మించినట్టుగా ఎక్కువ ఎత్తేసారు. అప్పుడు దేవుడు ఒక్కసారిగా ఎత్తేసాడు, ఆయన చేయి జాపాడు. ఇక్కడ హేరోదు చేయి జాపి దేవుని బిడ్డల్ని హతం చేద్దామని మనుషులను సంతోషపెట్టి అటువంటి కార్యం చేస్తే, ఇక్కడ దేవుడు తన హస్తం చాపేసి ఆ దూత అతను మొత్తగా పురుగుపడి చచ్చిపోడంట. పాపం ఏమైపోయింది ఒక్కసారిగా. సో గమనించాల్సింది ఏంటంటే ఆ హస్తం ఎప్పుడు తన బిడ్డలు తోడు ఉంటుంది, ఎటువంటి పరిస్థితులని కూడా. ఆ దినాన్ని కాపాడినటువంటి హస్తం ఈ దినాన్ని కూడా, ఆ దినాన భయంకరంగా చేస్తున్న సౌలు విషయంలో కూడా పౌలుగా మార్చినటువంటి హస్తం. సో ఈనాడు మనపక్షంగా అనేకమైన కార్యాలు చేయడానికి అందుబాటులో చేస్తూ ఉంది, చేస్తున్నాడు. అన్ని కూడా వర్తమాన భవిష్యత్తులకు ఉన్నటువంటి ఆస్తం మనతో కూడా ఉంది. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆస్వాదించును గాక. హ్యాండ్ ఓవర్ టు అనిల్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలా సందర్భాల్లో విశ్వాసం కరువుతున్న సందర్భాల్లో విశ్వాసాన్ని ఉంచాలి అనేటటువంటి చక్కని ప్యాసేజ్ని తీసుకొని చాలా లైవ్లీ ఎగ్జాంపుల్స్ తోటి వాక్యాన్ని మా ముందుకు తీసుకొచ్చిన మీకు థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాను. ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయమని కోరుతా ఉన్నాను. ప్రార్థన చేసిన తర్వాత మనం ఫిజికల్ గ్యాదరింగ్ గురించి డిస్కస్ చేస్తాం. తర్వాత ప్రేయర్ పాయింట్స్ కోసం, ప్రైజింగ్ పాయింట్స్ కోసం ప్రార్థన చేయబోతాం. కాబట్టి విన్న వాక్యాన్ని బట్టి ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు చిన్న ప్రార్థన చేయమని కోరుతాము. పరిశుద్ధుడ, జీవాధిపతి, నమ్మదగిన తండ్రి, మీ కొందనాలు. పేతురు నీ గొప్పగా మరణం నుంచి లేకపోతే జైలు నుంచి అంత గొప్పగా విడిపించి రోదే ద్వారా మాతో మీరు మాట్లాడారు. తన విశ్వాసం చాలా గొప్పది. ఈ కాలంలో కూడా మేము చూస్తూ ఉన్నాము, ఆధిపత్యం కోసం, మనుషుల మెప్పు కోసం చేస్తున్నటువంటి పనుల్లో దేవా మరి మనుషులు నిమగ్నమై ఉంటుండగా ఏది ప్రాముఖ్యమైందో, ఏది న్యాయమైందో, ఏది విచారించదగిందో
అలాంటి ఏమీ లేకుండా పోతున్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఈ పరిస్థితులు, ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా మీరు మాతో మాట్లాడారు. విశ్వాసం కలిగుండాలి అని. అదేవిధంగా మనుషుల్ని మెప్పించు కోసం కాదు గానీ, దేవుడిని మహింపరచాలి అనే విషయాల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం తండ్రి. మరి కలవరం అనేది రేగుతా ఉంది. భారతదేశంలో పరిస్థితులు అవ్వచ్చు, మా కుటుంబాల్లో పరిస్థితులు అవ్వచ్చు, ఫ్యూచర్‌ని గురించిన ఆందోళన అవ్వచ్చు. మేము కలిగి ఉండాల్సింది ఒక్కటే, అదే విశ్వాసం అని మాతో క్లియర్‌గా చెప్పారు తండ్రి. మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. మీ గొప్ప వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. చాలా మంచి ఎగ్జాంపుల్స్ తోటి మా ముందుకి ప్రభా నీ వాక్యం తేబడింది. మా జీవితంలో కూడా అలాంటి పరిస్థితులను మేము ఎదుర్కొన్న సమయం వచ్చినప్పుడు మేము కూడా రోదే వలె విశ్వాసం కలిగి జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటా ఉన్నాం. దేవా, మరి మనుషులు ఎంత ఇబ్బంది దలచినప్పటికీ కూడా మా పక్షాన ఉన్నవాడు సైన్యములకు అధిపతియగు యెహోవా అని, మమ్మల్ని నడిపించగలిగిన సమర్థుడు అని, మమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆయన చిత్తమైతే ఆయన గొప్పగా నడిపిస్తాడు, ప్రొటెక్ట్ చేస్తాడు అని ప్రభా మేము మిమ్మల్ని, మీ క్యారెక్టర్స్‌ని బట్టి, మీ యొక్క ప్రొటెక్షన్ బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. జెరమియాను బట్టి కూడా వందనాలు. మా మధ్యలోకి తీసుకొని వచ్చిన వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, విన్న ప్రతి ఒక్కరిని ప్రభా మరి మేలుకరంగా ఈ వాక్యాన్ని ఉంచమని వేడుకుంటూ, మా ప్రభువును, మా రక్షకుడు యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.